జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎరా సుబ్బు, ఏ బాధ లేకుండా బాగానే తింటున్నావురా? అసలు ఏమైందని వరి అవ్వాలి మావా? ఏం కాలేదు కాబట్టే శుభ్రంగా తింటున్నాను. అందరికంటే ముందు నువ్వే ఏదో ఒకటి నోరు బారేసుకుంటావుగా. సంబంధమే జారాక కాలు జారి వాళ్ళ ఇంటి ముందు పడ్డా లోపలికి తీసుకెళ్ళరు. ఇందు వెళ్ళి ఆవకాయ పట్రా. ఇప్పుడు దిగులుగా కూర్చుంటే లాభం లేదు. అంతెందుకు, మా నాన్న పోయినప్పటి నుంచి నష్టమే మాకు. రేయ్, జరిగిపోయిన వాటి గురించి గొడవ చేయకు. తెగిపోయిన సంబంధం గురించి మీరు మీటింగులు పెడితే తప్పులేదు గాని నేను చరిత్ర తిరిగేస్తే తప్పొచ్చిందా? ఏం తెలుసనరా నీకు? అప్పుడు లిక్కరేసుకునే వయసు కాదమ్మా నాది, నిక్కరేసుకునే వయసే. కళ్ళార్పకుండా జరిగింది చూసినందుకు ఇప్పటికీ పీడకలలు వస్తూనే ఉంటాయి. నువ్వు నెత్తి వేసుకున్న అప్పులు మాకొచ్చాయమ్మా తిప్పలు. నాన్న చచ్చిపోయాడని జనం జాలిపడితే ఎగేసిన డబ్బుల్ని అప్పు అని నువ్వొప్పుకుని వాటిని తీర్చలేక ఊరంతా మమ్మల్ని అసహించుకునేలా చేశావు. రేయ్, నువ్వు అన్నం తింటున్నావు కాబట్టి సరిపోయిందిరా, లేదంటే తన్నులు తినేటోడివి. నిజం నిష్ఠూరంగానే ఉంటుంది మావా. ఇంక చాలే ఆపు. మాటకి మాట సమాధానం చెప్పడం వచ్చు నీకు. గణపతి, వాడన్న దాంట్లో కూడా నిజం లేకపోలేదుగా. నిజమే కాదు, భుజం బెండే అంత అప్పు కూడా మీదుంది. మీ తాతల్నాటి ఇల్లు అమ్మకూడదన్న సెంటిమెంట్తో జనాలకు నచ్చజెప్పారు గాని, లేదంటే చెక్కలు ముక్కలు చేసి అడుగు చొప్పున ఒకరు నిల్చునేవారు. నా జీతం అమ్మ కష్టం కలిపి అప్పు కడుతూనే ఉన్నాం కదా బావా. జనాలు చేసే అల్లరి ముందు మీ చిల్లరెంత? ఆపే ఆపే రే, అప్పులు మీదేసుకున్నానని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు కానీ నా ఒంటి మీదుండే తాళిని తెగ్గొట్టుకొని పేగు తెంచుకొని పుట్టిన బిడ్డల్ని ఎవరు దోషులుగా చూడకూడదని క్షణక్షణం ఎంత నరకం అనుభవిస్తున్నానో నీకేం తెలుసురా? నా భర్త శంకర మాస్టారు అంటే పలపం పట్టుకున్న భగవంతుడనే వర్రాజనం. కానీ కానీ నమ్మిన వాళ్ళే మోసం చేస్తే దేవుడు కూడా ఓడిపోతాడని సాక్షిగా ఉండిపోయానురా నేను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.